సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నీకు జరిగే ప్రతి విషయము కూడా ఒక కారణంతోటే జరుగుతుంది తల్లి. నువ్వు అనుకుంటున్నావు కదా, బాబా నాకెందుకు ఇలా జరుగుతుంది అని. ఆ ఈశ్వర్ని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు తల్లి. నువ్వు పడే ప్రతి సంతోషానికి కానీ దుఃఖానికి కానీ ఒక కారణం అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు నువ్వు ఏ సమస్య కోసమైతే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నావో ఆ సమస్యకి ఖచ్చితమైన కారణం అనేది ఉంది తల్లి. ఆ కారణం తెలిసిన రోజున నువ్వు అనుకుంటావు, బాబా అందుకేనా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని. ఏదైనా ఒక మంచి విషయం మనకి జరగాలి అని ఉంటే కనుక అండి, ఆ మంచి విషయం అనేది మనకి ఊరికినే దక్కదండి. కొన్ని పాఠాలని మనం నేర్చుకోవాలన్నమాట. ప్రతి విషయంలోనూ ఒక్కొక్క పాఠం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు చెప్పబోయే పాఠం ఏంటి, మనకి జరిగే విషయాలకు ఉన్న కారణం ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా ఆలోచించే ప్రతి సమస్య కూడా ఏంటి అని అంటే, నాకు మాత్రం ఎందుకు జరగటం లేదు బాబా, నేనేం తప్పు చేశాను, నా కర్మఫలాలు మాత్రం ఎందుకు ఇలా ఉన్నాయి, నేను ఎప్పుడు కూడా అందరికీ కూడా మంచే చేస్తున్నాను బాబా, నేను చేసిన తప్పేంటో నాకు తెలియటం లేదు, నేను ఎంత మంచి చేసినా ఎంత మంచితనంగా ఉండాలి అని అనుకున్నా నాకు సమస్యలు ఎత్తుక్కుంటూ వస్తున్నాయి, నేను పడే బాధలకి కారణం ఏంటో కూడా నాకు తెలియటం లేదు, ఇంకా ఎన్నాళ్ళు బాబా నాకు ఈ పరీక్ష అని మన బాబాని నిందిస్తూ ఉంటాం, బాబాని ప్రశ్నిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో బాబా ఇచ్చే సమాధానం ఏంటి అని అంటే, ఏదైనా సరే అండి, ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఒక విషయం అనేది జరగాలి అని ఉంటే కనుక ఆ విషయం మన దగ్గరికి రావడానికి మధ్యలో ఎన్నో అడ్డంకులు ఉంటాయండి. అంటే ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి, మనం ఏదైనా సరే ఒక అర్జెంట్గా ఒక మ్యారేజ్కి కానీ, లేదంటే ఒక జాబ్ కోసం, ఒక ఇంటర్వ్యూ కోసం కొంత దూరానికి వెళుతున్నాము, లేదంటే వేరే ఊరు వెళుతున్నాం. అక్కడికి వెళ్ళి సమయానికి చేరడానికి మనం ఎంత కష్టపడుతూ ఉంటాం. ఒక ట్రైన్ ఎక్కాలి, బస్సు ఎక్కాలి, లేదంటే కనుక కొంతమంది అయితే ఆటోలో వెళుతూ ఉంటారు, నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వెళ్ళే బస్సు మధ్యలో ఆగిపోవడం కానీ, లేదంటే టికెట్స్ తీసుకునేటప్పుడు బస్సులో టికెట్ తీసుకునేటప్పుడు చేంజ్ లేదని, లేదంటే కనుక నిలబడి వెళ్ళటం కానీ, ఇలాగా అడ్డంకులు వస్తూనే ఉంటాయండి. ఎందువల్ల అక్కడికి వెళ్ళి చేరాలి అని అంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకోసం, అందులో ఒక మంచి విషయం అనేది మనకు జరగబోతుంది కాబట్టి. అలాగే ఇప్పుడు పడే ఒక సమస్య అనేది మనం ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలా బాధపడుతూ ఉండడానికి ప్రతి కన్నీరు బొట్టుకి కూడా ఒక కారణం ఉంటుందండి. అలాగా మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నాం, ఒక మంచి పాఠాన్ని నేర్చుకోబోతున్నాం అనేదే బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఈ కష్టానికి వెనుక కారణం ఏంటి అంటే ఒక మంచి పాఠం అన్నమాట. మనకి తెలుసుకుంటున్నాం. రోజు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలండి. ఇది కూడా ఏదో మంచి జరగడానికి అని. ఒక చిన్న కథ అండి. అంటే ఒక భక్తురాలి విషయంలో జరిగిన ఒక విషయం అన్నమాట. ఇందులో అమ్మ కూతుళ్ళకి వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి. ఎంత ప్రేమగా అంటే చాలా బాండింగ్ అనమాట. ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే ఇద్దరు కూడా కలిసి చేయటం, ఎలాంటి రహస్యాలు లేకుండా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నిజంగా అండి, ఎలాంటి బాండింగ్ అయినా సరే, అమ్మ కూతుళ్ళైనా సరే, లేదంటే అన్న తమ్ముళ్ళైనా, లేదంటే నాన్నతో ఉన్నప్పుడైనా సరే, బ్రదర్స్తో ఉన్నప్పుడైనా, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడైనా సరే, మనకి బాగా క్లోజ్గా ఉంటూ ఉంటాం. ఇప్పుడు అమ్మ కూతుళ్ళని మాత్రమే కాదండి, మనం చాలా వరకు బాండింగ్ బాగా క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే కనుక వాళ్ళు కొంచెం దూరం అవుతారో మనకి, అంటే ఒక మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవటం కానీ, లేదంటే కనుక వాళ్ళు జాబ్ వచ్చి వేరే ఊరు వెళ్ళటం కానీ. ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, కొడుకుని ఎంతో అల్లారు ముద్దగా పెంచుకుంటాం. ఆ కొడుకు ఉద్యోగం వచ్చిందంటే వేరే ఊరు వెళ్ళిపోవాలి, లేదంటే మ్యారేజ్ అయిందంటే తనని ప్రేమించే ఒక వైఫ్ అనే వాళ్ళు వస్తారు.
అలా వచ్చినప్పుడు అతను వాళ్ళతో కొంత టైం అనేది స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరికి కూడా కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేదనుకోండి, అంటే కరెక్ట్ అయిన రీజన్ లేకుండా అతను ఏమీ మాట్లాడలేడనమాట. అలాగ మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు మనం అనుకుంటూ ఉంటామన్నమాట, అతను పడే కష్టం అతనికే తెలుస్తుంది. మనతో ఏంటా ముందులాగా మాట్లాడటం లేదే అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. అలాగే ఈ కథలో కూడా అండి ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా చాలా మంచి బాండింగ్ అండి. మ్యారేజ్ తర్వాత వాళ్ళకని కొంత ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళు కొంత లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అది పెద్దవాళ్ళు ఏంటి అంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటాం, అంటే మనం అంగీకరించలేకపోతూ ఉంటాం. ఏంటా ఇంత ప్రేమగా ఉండేవాళ్ళే ఫస్ట్ మనతోటే మా అన్ని విషయాలు మాట్లాడేవాళ్ళని, వాళ్ళకి కొంత హ్యాపీనెస్ కావాలి, వాళ్ళకి లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారండి. అలా కొంత గ్యాప్ అనేది వస్తుందన్నమాట. అలా రావటం కూడా అలా వచ్చినప్పుడు కొన్ని మాటల ద్వారా మాట్లాడే విధానం అనేది కూడా మారుతూ ఉంటుంది. అలాగా చాలామంది విషయాలలో జరిగిందండి. ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత అయినా సరే, అల్లుడు వచ్చిన తర్వాత అయినా ఎన్నో విషయాల మార్పు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఇంతకుముందు లేని ఎక్స్పీరియన్స్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. ఏంటి కారణం అని అంటే లైఫ్లో ఇలా కూడా మనం ఉండాలి. ఇంతవరకు ఉన్నది ఒక రకమైతే ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నువ్వు ఎలా ఉండాలి, ఇంతకుముందు లాగానే ఉండాలి, వాళ్ళు అలాగే ఉండాలి అని అనుకోవడం కూడా తప్పే అని చెప్పి మనకు నేర్పించే పాఠాలండి ఇవి. అప్పుడు మనకి ఒకసారి 2 సార్లు కష్టంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు, కానీ దాని వెనకాల ఒకరోజు ఖచ్చితంగా మనందరం అర్థం చేసుకుంటామండి. బాబా నిజంగా ఆ రోజు కనుక అలా చేసి ఉండకపోతే, వాళ్ళు అలా కనుక మాట్లాడకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడి ఉండేదాన్ని కాదు. ఇంత గట్టిగా వాళ్ళు ఏం మాట్లాడినా సరే సరేలే అని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం, ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉండడం అనేది జరిగి ఉండకపోవచ్చండి. బాబా పెట్టే కష్టాలు అన్నిటికీ కూడా ఒక కారణం అనేది ఉంటుంది. ఆ తర్వాతే మనం అర్థం చేసుకుంటాం మనకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఒక క్వశ్చన్ అండి నేర్చుకుని, ఒక లెసన్ ఉంటుంది మనకి ఒక బుక్లో. ఆ లెసన్ మనం పూర్తిగా చదివేటప్పుడు కొన్ని కష్టమైన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాంటి సమయంలో అది నేర్చుకొని పాస్ అయ్యి బయటికి రావాలి అని అంటే కనుక మంచి మార్కులతో మనం కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ దాని రిజల్ట్ అనేది చాలా గొప్పగా ఉంటుందండి. ఇది ఒక పాఠంలాగా మనం ఎన్నో విషయాలు లైఫ్లో నేర్చుకుంటున్నాం, అలాగే ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నామని అనుకోండి. అటువంటి సమయంలో అలా ఒకవేళ మన మనసుకి నచ్చని విషయాలు జరిగినప్పుడు బాబా 2 మాటలు మాత్రం అనుకోమంటున్నారండి. ఏంటి అని అంటే, నిజంగా ఏ విషయం జరిగినా కారణం లేకుండా జరగదు, ఇది కూడా నా మంచి కోసమే జరిగింది అని చెప్పి ఈ 2 విషయాలు మాత్రం ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదండి. ఖచ్చితంగా దీని వెనకాల కారణం ఉంటుంది. ఇంకోటి, నా మంచి కోసమే చేస్తున్నారు బాబా, నా మంచి కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని కనుక మనం అనుకొని ముందుకు వెళ్ళిపోతే నిజంగా మన లైఫ్ అనేది ఈజీగా స్మూత్గా మనం తీసుకెళ్ళగలమండి. మీరేమంటారనేది నా కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.